అందరికీ నమస్తే. తెలుగు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, ప్రొఫెషనల్స్ ఉన్నారో, గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వదలుచుకుంటారు, వాళ్ళకి రోడ్ మ్యాప్ ఎలా ఉండాలి, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, మీరు ఇవాల్టి నుంచి స్క్రాచ్ నుంచి గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వదలుచుకుంటే ఏ ఎగ్జామ్స్ ఎలా ఉండబోతున్నాయి, అసలు ఏ ఎగ్జామ్స్ రాయాలి, ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి, వాటిలన్నింటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. వెల్కమ్ టు స్పార్క్ అకాడమీ. నేను మీ యశస్వి సంతోష్, ఎడ్యుకేషన్ కౌన్సిలర్ యాజ్ వెల్ యాజ్ డైరెక్టర్ ఆఫ్ స్పార్క్ అకాడమీ. మేము ఎంసెట్, జేఈ, నీట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి క్వాలిటీ కోచింగ్ అనేది ఇస్తున్నాము. స్టూడెంట్స్కి, ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్కి ఆల్రెడీ హెల్ప్ చేసాము. సో ఆ స్టూడెంట్సే మాకు ఈ ఐడియా ఇచ్చారు దట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా మీరు స్టార్ట్ చేయాలి, బికాస్ మాకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది ఫర్ రన్నింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఫర్ కండక్టింగ్ క్లాసెస్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అందుకని యాజ్ ఎ పార్ట్ ఆఫ్ స్పార్క్ అకాడమీస్ journey, we have started with Spark government exams for AP and Telangana students. సో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, తెలుగు పిల్లలకి స్క్రాచ్ నుంచి, బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు విత్ రిగార్డ్స్ టు ఆల్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ ఒక వన్ ప్లాట్ఫామ్ అనేది లేదు. సో అందుకనే మేము ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి వస్తున్నాము. సో మీరు ఈ ఛానల్లో ఏం నేర్చుకోవచ్చు, మీరు ఈ ఛానల్లో గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్నీ రిలేటెడ్ టు ఏపీ అండ్ తెలంగాణ, నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, వాటిలన్నింటి గురించి నేర్చుకుంటారు. నౌ లెట్స్ గెట్ గోయింగ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనేవి ఏ బేసిస్ మీద కండక్ట్ చేస్తారు అనేది నేను చెప్తాను. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీకు ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో మేజర్ సెక్షన్ ఉండేది క్వాంట్ ఆర్ మ్యాథ్స్. దీనిని క్వాంట్ అంటాము అండ్ ఆర్ మ్యాథమెటిక్స్ అంటాము. సెకండ్ ఏంటంటే వర్బల్ సెక్షన్ అంటాము ఆర్ ఇంగ్లీష్ సెక్షన్ అంటాము. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఇంగ్లీష్ సెక్షన్ అని అంటాం. దెన్ థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే డేటా ఇంటర్ప్రిటేషన్. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్. లాజికల్ రీజనింగ్ తర్వాత మీకు ఉండేది జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. వీటిల్వి కాకుండా మీకు లాంగ్వేజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఇవి ఆప్షనల్. కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ, అంటే లోకల్ ఎగ్జామ్స్ కొన్ని ఉంటాయి where you have to attempt a Telugu paper also, and computer skills based, computer knowledge based. ఇవి మీ మేజర్ సబ్జెక్ట్స్ అనేవి మీరు నేర్చుకునేది. బేసికలీ ఏంటంటే వీటిలో అన్ని సబ్జెక్ట్స్లో అరౌండ్ 60-70% సిలబస్ అన్ని మేజర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సేమ్. సో టాపిక్ బై టాపిక్ వద్దాము. ఫస్ట్ ఏంటంటే క్వాంటర్ మ్యాథ్స్. ఇది మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామ్స్లో మీరు చూస్తారు. ఇది బేసికలీ ఏంటంటే మీకు మ్యాథ్స్ అనే కనిపిస్తుంది, కానీ సింపుల్గా 8th, 9th, 10th క్లాస్ మ్యాథమెటిక్సే మీకు టెస్ట్ చేసేది. అంతకి మించి ఎక్కువ టెస్ట్ అనేది చేయరు. మేజర్ ఇష్యూ ఎవరికైతే ఉందో తెలుగు స్టూడెంట్స్కి, అది వర్బల్ ఆర్ ఇంగ్లీష్. వర్బల్ ఇంగ్లీష్ అనేది చాలా తెలుగు స్టూడెంట్స్ డిఫికల్టీ ఫేస్ చేస్తారు. మ్యాథ్స్ ఎనీవే చాలామంది ఇంటర్మీడియట్లో బాగా చదివారు కాబట్టి మ్యాథ్స్ అనేది మేనేజ్ చేస్తారు. బట్ ఈ వర్బల్లో మెయిన్లీ ఏంటంటే గ్రామర్ ఉంటుంది, దెన్ కాంప్రిహెన్షన్ ఉంటుంది, దెన్ పారాజంబుల్స్ అలాంటివి ఉంటాయి అన్నమాట. సో ఇవి మేజర్ సెక్షన్స్ ఉంటాయి మన వర్బల్లో. క్రిటికల్ రీజనింగ్, వర్బల్. ఇదేంటంటే చాలా మందికి ఇంగ్లీష్ సరిగ్గా రాదు కాబట్టి ఈ సెక్షన్లో జనరల్లీ డిఫికల్టీ అనిపిస్తుంది స్టూడెంట్స్కి. దెన్ డేటా ఇంటర్ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్. డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే మీకు గ్రాఫ్స్, చార్ట్స్ ఇస్తారు, దాని నుంచి ఇంటర్ప్రిట్ చేయమంటారు. లాజికల్ రీజనింగ్ అంటే మీకు పజిల్స్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, మీకు అరేంజ్మెంట్స్ ఉంటాయి, డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి, వాటిల్లో అన్నింటిది లాజికల్ రీజనింగ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సెక్షన్. దెన్ కమ్స్ జనరల్ అవేర్నెస్. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటుందో అది జనరల్ అవేర్నెస్.
ఎగ్జామ్ బట్టి ఈ జనరల్ అవేర్నెస్ అనే సిలబస్ మారుతూ ఉంటుంది. దీంట్లో కూడా బేసికలీ ఓన్లీ 2 టైప్స్ ఉంటాయమ్మా. మీకు ఒకటి ఉంటుంది స్టాటిక్ జీకే. స్టాటిక్ అంటే అవి మన హిస్టరీ అవ్వచ్చు, ఏవైతే ఈవెంట్స్ ఆల్రెడీ అయిపోయాయో దాన్ని స్టాటిక్ జీకే అంటారు అనమాట. సెకండ్ ఆస్పెక్ట్ ఇస్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ అంటే ఎవ్రీ ఇయర్ అవి మారుతూ ఉంటాయి. సో ఇండియా వరల్డ్ కప్ గెలిచిందా, ఆర్ లాస్ట్ వరల్డ్ కప్ ఎవరు గెలిచారు, మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ప్రెసిడెంట్ ఎవరు, అలాంటి బేసిక్ క్వశ్చన్స్ నుంచి చాలా క్వశ్చన్స్ అడగచ్చు. అది సిఏ కరెంట్ అఫైర్స్. సో V2 బేసిస్ మీద మీకు జీకే సెక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఏదైనా మీరు సబ్జెక్ట్స్ తీసుకున్నారంటే ఈ జీకే సెక్షన్ అనేది మేక్ ఆర్ బ్రేక్. ఈ జీకే సెక్షన్ కనుక మీరు ఒకవేళ ఫాలో అయితే మీరు అన్ని ఎగ్జామ్స్కి రెడీగా ఉండగలుగుతారు అనమాట. సో ఒక్కొక్క ఎగ్జామ్లో ఒక్కొక్క డెప్త్ అండ్ ప్లస్ స్టేట్ నాలెడ్జ్, స్టేట్ కంట్రీ నాలెడ్జ్. సో మన కరెంట్ అఫైర్స్ అనేవి చాలా వాస్ట్ ఉంటుంది. ఇది కూడా మీరు చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. దెన్ ఫైనలీ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్. ఈ సెక్షన్స్ బేసిస్ మీదనే మీకు ఈ టెస్ట్స్ అన్ని కూడా కండక్ట్ చేస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ వాట్ యూ నీడ్ టు నో. సో వీటిలో సిలబస్ అదంతా కూడా డిస్కస్ చేద్దాము. ఈ వీడియో ఏంటంటే బేసికలీ అసలు ఏముంటాయి, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది చూస్తాం. ఇప్పుడు నౌ లెట్స్ కమ్ టు ది ఎగ్జామ్స్. అసలు ఏ ఎగ్జామ్స్ మీరు రాయొచ్చు. ఎవరైనా తెలుగు స్టూడెంట్స్ ఆర్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు ఆర్ జస్ట్ 10th ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు, మీరు ఏమేమి ఎగ్జామ్స్ రాయొచ్చు అవన్నీ ఈ వీడియోలో చూద్దాము. సో ఫస్ట్ ఏంటంటే రైల్వే జాబ్స్. ఈ రైల్వే జాబ్స్ అన్నిటికన్నా వన్ ఆఫ్ ది మోస్ట్ డిమాండ్ జాబ్స్ అనేవి రైల్వే జాబ్స్. రైల్వే జాబ్స్లో మీకు 4 టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. ఇది ఆర్ఆర్బి, ఎన్టీపీసీ. ఇది నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్లో మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్స్. ఇది మీరు ఇప్పటికీ అప్లై చేయొచ్చు. ఈ ఎగ్జామ్ అనేది ఇప్పుడు కండక్ట్ చేస్తున్నారు. సో దీన్ని నోటిఫికేషన్ కూడా వచ్చింది. దెన్ మన గ్రూప్ డి లెవెల్ 1 పోస్ట్, దెన్ జూనియర్ ఇంజనీర్, ఇదేంటంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, ఇంజనీరింగ్ రిలేటెడ్ పోస్ట్. Then we have a technician related posts as well. This is about the railways. So railways lo basically 4 exams rayachu. Ivanni national level exams, railway recruitment board. Kani vacancies avanni enti మీరు ఒకవేళ ఏపీ తెలంగాణ అయితే మన సౌత్ సెంట్రల్ జోన్ కింద వస్తుంది అనమాట. సో దాని బేసిస్ కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఇవాళ ఓన్లీ వీఆర్ డిస్కసింగ్ హైయర్ లెవెల్. నెక్స్ట్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్. ఈ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ మనం చూసామంటే ఫస్ట్ ప్రయారిటీ స్టూడెంట్స్ ఇచ్చేది పిఓ, ప్రొబేషనరీ ఆఫీసర్ ఎగ్జామినేషన్. దెన్ దాని తర్వాత క్లర్క్కి ఇస్తారనమాట. సో ఎస్బీఐ వాళ్ళది ఇయర్స్ నుంచి వాళ్ళ ఎగ్జామ్ వాళ్ళు కండక్ట్ చేసుకుంటున్నారు. వేరే నేషనలైజ్డ్ బ్యాంక్స్ కోసము ఐబీపీఎస్ అనే ఎగ్జామ్ అనేది ఉంటుంది. అగైన్ ఐబీపీఎస్ పిఓ ఉంటుంది, ఐబీపీఎస్ క్లర్క్ అనేది ఉంటుంది. దెన్ మీకు ఆర్బీఐ అసిస్టెంట్ అండ్ గ్రేడ్ బి ఆఫీసర్ ఎగ్జామ్ ఉంటుంది. ఎల్ఐసి వాళ్ళది సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది. ఈపీఎఫ్ఓ అంటే ప్రావిడెంట్ ఫండ్, ఏదైతే కంపెనీస్ అవన్నీ ఉంటాయో అవి మేనేజ్ చేసేది ఈపీఎఫ్ఓ. దెన్ నబార్డ్, అగ్రికల్చరల్ బ్యాంక్, అవన్నీ కూడా వేరే బ్యాంక్స్కి వాటిలో ఎగ్జామ్స్ ఉంటాయి అన్నమాట. కానీ మేజర్ 2 ఎగ్జామ్స్ ఆర్ ఎస్బీఐ, ఐబీపీఎస్ అండ్ ఆర్బీఐ కూడా చాలా మంది స్టూడెంట్స్ అనేది అటెంప్ట్ చేస్తారు అనమాట. సో దిస్ ఇస్ ది నెక్స్ట్ పాపులర్ ఎగ్జామ్స్ విచ్ ది స్టూడెంట్స్ కెన్ రైట్. దీంట్లో కూడా అగైన్ మనకి ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామినేషన్ ఆబ్వియస్లీ ఎస్బీఐ పిఓ ఎస్బీఐ వాళ్ళే కండక్ట్ చేస్తారు. ఐబీపీఎస్ వాళ్ళు ఐబీపీఎస్ బోర్డు ఉంటుంది, వాళ్ళు కండక్ట్ చేస్తారు. దెన్ మనకి ఉన్నది ఏంటంటే ఎస్ఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్. ఇది కూడా చాలా చాలా పాపులర్ ఎగ్జామినేషన్. ఇది ఆల్మోస్ట్ 1 crore మంది రాస్తారమ్మా. ఇది ఆల్మోస్ట్ 20 to 25 lakhs మంది రాస్తారు. ఈ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ కూడా 20 to 25 lakhs మంది రాస్తారు. సో దీంట్లో కూడా మీకు ఎస్ఎస్సి సిజిఎల్ ఉంటుంది, విచ్ ఇస్ గ్రాడ్యుయేట్ లెవెల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లైక్ ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్స్ అవన్నీ. సిహెచ్ఎస్ఎల్ ఇదేంటంటే 12th పాస్ క్లరికల్ లెవెల్ జాబ్స్. ఎంటీఎస్ హవాల్దారు ఇదేంటంటే 10th పాస్ జాబ్స్. ఇంకోటి ఏంటంటే ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి. అండ్ దెన్ కానిస్టేబుల్ ఎస్ఐపిసి ఎగ్జామినేషన్స్ కూడా స్పెసిఫికలీ ఫర్ తెలంగాణ అండ్ ఏపీ, అవి కూడా రాయొచ్చు. దీని తర్వాత మీకు ఉండేవి డిఫెన్స్ ఎగ్జామినేషన్స్. డిఫెన్స్ ఎగ్జామ్స్లో మీకు ఉన్నది ఎన్డీఏ ఎగ్జామినేషన్ 12th తర్వాత రాసేది. సిడిఎస్ ఎగ్జామ్ చాలా మంది అప్లై చేస్తారు ఈ ఎగ్జామ్కి కూడా. అండ్ ఆఫ్కాట్ ఎగ్జామినేషన్. సో నేవీ, అగ్నివీర్, ఈ మధ్య అగ్నివీర్ కూడా వచ్చింది మనకి, న్యూ నోటిఫికేషన్ బై ది గవర్నమెంట్. ఆ ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవ్వచ్చు.
ఇది దోస్ హూ వాంట్ టు గెట్ ఇన్ టు డిఫెన్స్. దెన్ పోలీస్ సర్వీసెస్ SIPC మెయిన్ ఎగ్జామినేషన్, సబ్ ఇన్స్పెక్టర్, పోలీస్ కానిస్టేబుల్, ఇదంతా బేసికలీ వేకెన్సీస్ బట్టి ఈ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారనమాట. సో ఇది కూడా చాలా పాపులర్ ఎగ్జామ్, చాలా మంది స్టూడెంట్స్ లక్షల్లో రాస్తారు ఈ ఎగ్జామ్ కూడా. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు పోలీస్ సర్వీసెస్. దెన్ యూ హ్యావ్ ది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో UPSC లాగా స్టేట్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి అన్నమాట. అవి Group 1, Group 2, Group 3, Group 4 అండ్ AE పాలిటెక్నిక్ జూనియర్ లెక్చరర్ ఎగ్జామినేషన్స్ అవన్నీ. సో Group 1లో బేసికల్లీ డెప్యూటీ కలెక్టర్, DSP, CTO అవన్నీ. దెన్ రెవెన్యూ ఆఫీసర్, ఎక్సైజ్ ఆఫీసర్, మున్సిపల్ ఆఫీసర్స్ అంతా Group 2 నుంచి రాస్తారు. దెన్ Group 3 ఎగ్జామ్స్లో జూనియర్ అసిస్టెంట్స్, పంచాయత్ అండ్ క్లరికల్ పోస్ట్ రాస్తారు. Group 4 ఏమో 10+2 ఎంట్రీ లెవెల్ ఇది రాస్తారు. దెన్ మనకి టీచింగ్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో TET ఎగ్జామినేషన్ చాలా పాపులర్. DSC అండ్ మెగా DSC, గురుకుల అండ్ రెసిడెన్షియల్ టీచర్ ఎగ్జామినేషన్, ఇవన్నీ కూడా వేకెన్సీస్ బేస్డ్. ఇవన్నీ వేకెన్సీ బేస్డ్ స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్. ఇదంతా కాకుండా మీ UPSC ఎగ్జామ్స్ అవి కూడా ఉన్నాయి. బట్ తెలుగు పిల్లలు మాత్రం ఈ ఎగ్జామ్స్ అనేవి కంపల్సరీగా రాయాలి. సో దీస్ ఆర్ అబౌట్ ది ఎగ్జామ్స్. సో దిస్ ఇస్ ది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది సిరీస్. ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ది ఎలిజిబిలిటీ ఏంటి, ఓవర్ ఏ ఎగ్జామ్ రాయొచ్చు, ఏది ఎన్ని మార్క్స్ వస్తే మంచి స్కోర్ వస్తుంది, ఎన్ని మార్క్స్ వస్తే మీకు ఆ రిక్రూట్మెంట్ అనేది వస్తుంది, ఆ కాల్ అనేది వస్తుంది, ఫైనల్ సెలెక్షన్ అనేది వస్తుంది. ఇవన్నీ కూడా మనము అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేద్దాము. సో ఇవన్నీ కూడా డిస్కస్ చేసిన మెయిన్ రీజన్ ఏంటంటే స్టూడెంట్స్ అందరికీ ఆర్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, ఫస్ట్లీ మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేయకండి, స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. నేను చెప్పినట్టు ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ క్వాంట్, వర్బల్, డేటా ఇంటర్ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, లాంగ్వేజ్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్, ఇవన్నీ సెక్షన్స్ కూడా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. మేము స్పార్క్ అకాడమీలో గుడ్ న్యూస్ ఏంటంటే మేము 2nd వీక్ ఆఫ్ నవంబర్ నుంచి మీకు లైవ్ క్లాసెస్ అనేవి కూడా పెడుతున్నాము ఈ ఛానల్లో. అదేంటంటే ఫస్ట్ మేము ఫౌండేషన్ ప్రోగ్రామ్ అనేది పెడుతున్నాము. ఫౌండేషన్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే మీకు కావాల్సిన బేసిక్ క్వాంట్, బేసిక్ వర్బల్, బేసిక్ డేటా ఇంటర్ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, అవన్నీ కూడా మేము ఈ క్లాసెస్ అనేవి తీసుకొస్తున్నాము. సో ఎగ్జామ్స్ని భయపడకండి. ఫస్ట్ ఏ ఎగ్జాము ఎప్పుడు ఉంటుంది అవన్నీ తెలుసుకోండి, బట్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. దిస్ వుడ్ బి అవర్ అడ్వైస్. అండ్ మీకోసము మేము గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎవరైతే తెలుగు పిల్లలు రాస్తున్నారో వాళ్ళకు సపరేట్ వాట్సాప్ ఛానల్ అనేది క్రియేట్ చేశాము. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ప్లీజ్ జాయిన్ దట్ ఛానల్. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్. డౌట్ ఉంటే మీకు కింద ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చు ఆర్ యూ కెన్ కామెంట్, మేము దానికి రెస్పాండ్ అవుతాము. వీ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ రెడీ. అందరితో షేర్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్. నమస్తే.